హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్ఆర్ న్యూస్. నేను మీ ప్రవల్లిక. ఈరోజు ఒక ట్రెండింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. మహేష్ బాబుకి ఈడీ నోటీసులు, సురానా గ్రూప్ సాయి సూర్య డెవలపర్స్ ప్రమోషన్ పై ఆరోపణలు. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో భారీ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో మహేష్ బాబుకి ఈడీ నోటీసులు రావడం అనేది గొంతులో వెలక్కాయ పడినట్లే. అసలు సమస్య ఏంటి, నోటీసులు ఎందుకు పంపారో తెలుసుకుందాం. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ నోటీసులు జారీ చేసింది. సురానా గ్రూప్ సాయి సూర్య డెవలపర్ సంస్థలకు ప్రమోషన్ చేసినందుకు సంబంధించిన మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు మహేష్ బాబుని ఆదేశించారు. సాయి సూర్య డెవలపర్స్ నుంచి ప్రమోషన్ కోసం మహేష్ బాబు 3.4 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే సురానా గ్రూప్ నుంచి కూడా 5.9 కోట్ల రూపాయలు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సోమవారం నటుడు మహేష్ బాబుకు సమన్లు జారీ చేశారు. ఏప్రిల్ 28న ప్రోబ్స్ కు సంబంధించి హైదరాబాద్ మనీ లాండరింగ్ చేసినట్లు ఆరోపణలు, కొనుగోలుదారులను మోసం చేసినట్లు రియల్ ఎస్టేట్ గ్రూపులపై ఆరోపణలున్నాయి. మహేష్ బాబు అనుమానాస్పదంగా ప్రచారం చేశారని ఆరోపణలున్నాయి. సాయి సూర్య డెవలపర్స్ మరియు సురానా ప్రాజెక్ట్ గ్రూపులు ఈడీ వర్గాల సమాచారం ప్రకారం అతను సాయి సూర్య డెవలపర్స్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినందుకు 5.9 కోట్ల రూపాయలు అందుకున్నారు. ఇందులో 3.4 కోట్లు చెక్కు ద్వారా చెల్లించగా 2.5 కోట్ల రూపాయలు క్యాష్ ద్వారా చెల్లించారు. నగదు భాగం లాండరింగ్ లో భాగమని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. తద్వారా నమోదైన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ తన మనీ లాండరింగ్ దర్యాప్తును ప్రారంభించింది. భాగ్య డైరెక్టర్ నరేంద్ర సురానాపై తెలంగాణ పోలీసులు. భాగ్యనగర్ ప్రాపర్టీస్ లిమిటెడ్ డైరెక్టర్ కె సతీష్ చంద్ర గుప్తా ఆ సంస్థలో ముందస్తుగా కోట్లు వసూలు చేశారని ఆరోపణలు. అనధికార లేఅవుట్లలో ఫ్లాట్లు అందించడం ద్వారా అనుమానం లేని కొనుగోలుదారుల నుండి ఒకే ఫ్లాట్లను బహుళ అమ్మకాలు చేయడం మరియు తప్పుడు రిజిస్ట్రేషన్ హామీలను అందించడం, సాయి సూర్య ప్రాజెక్టులకు నటుడు ఆమోదం అనేక మందిని ప్రభావితం చేసినట్లు తెలుస్తోంది. పెట్టుబడి పెట్టడానికి ప్రజలు ఈ వెంచర్ వెనుక ఉన్న మోసపూరిత పద్ధతుల గురించి తెలియదు. ఆ నటుడు స్కామ్ యొక్క ఆపరేషనల్ అంశాలలో పాల్గొనకపోవచ్చు. డెవలపర్ల నుండి అతను అందుకున్న డబ్బును ఈడీ పరిశీలిస్తోంది. ఏప్రిల్ 16న జరిగిన సోదాల్లో ఈడీ పత్రాలు మరియు నగదు సంబంధిత ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. సురానా గ్రూప్, నరేంద్ర సురానా మరియు సాయి సూర్య డెవలపర్స్ ప్రాంగణం నుండి ఈ పత్రాలను పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలను సూచిస్తున్నాయి. 100 కోట్ల అనుమానాస్పద లావాదేవీలతో సహా ఈడీ తెలిపింది. మోసపూరిత పథకాల నుండి వచ్చిన నేరాల ఆదాయాన్ని సంబంధిత పార్టీలకు మళ్లించినట్లు ఈడీ వర్గాలు నిర్ధారించాయి. ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రముఖులతో సహా అక్రమంగా తరలించిన నిధుల నుండి సంపాదించిన ఆస్తులను అటాచ్ చేయడానికి ఏజెన్సీ సన్నాహాలు చేస్తోంది. ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో చూడాలి. మరి చూస్తూనే ఉండండి పిఎస్ఆర్ న్యూస్.